మేనిఫెస్టోకు అనుకూలంగానే మేనిఫెస్టోను మేము పూర్తి స్థాయిలో అమలు చేయడానికే ఈ యొక్క బడ్జెట్ ఉందనేటువంటి మాట భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. నిజంగానే మేనిఫెస్టోకు ఈ బడ్జెట్కి ఏమైనా సంబంధం ఉందా? మేనిఫెస్టోకు బడ్జెట్కు మీరు పెన్షన్ల గురించి చెప్పలేదు, నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదు, మహిళలకు 2500 ఇచ్చే విషయంలో ఏమి చెప్పలేదు. ఇవాళ అసలు విద్యుత్ సబ్సిడీలు ఎన్ని ఇస్తారనేది చెప్పలేదు. డిస్కామ్లకు ఇచ్చే డబ్బులు మొత్తం సబ్సిడీల రూపకంగానే సబ్సిడీలు ఇచ్చే డబ్బులనే వాటికి డిస్కామ్లకు అదనంగా మేము కేటాయింపులు చేస్తున్నామని చెప్తున్నారు. ఊరికే ఒక 8 నెలలు అయింది, ఇప్పటికి గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ 8 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక మిగతా 4 నెలలు ఇంకో 6 నెలలు, ఇవాళ ఏప్రిల్ వరకు, ఇది జూలై అయిపోయింది, నెక్స్ట్ ఏప్రిల్ వరకు వీళ్ళకి పద్దులు ఉంటాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితులను గుర్తెరిగి ఇవాళ రియలిస్టిక్గా మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు ఏమైనా ప్రపోజల్స్ పెట్టబోతా ఉన్నారో ఈ యొక్క బడ్జెట్కి సంబంధించినటువంటి విషయం? పెట్టాం. తుమ్మిడియేటి వద్ద ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించమంటే దానికి కేటాయింపులు ఇందులో ఏమి చూపించలే. పెండింగ్ ప్రాజెక్టులు 4 పెండింగ్ ప్రాజెక్టులు ఉంటే రూపాయి చెల్లించలే. వెనుకబడ్డ ప్రాంతాలకు ఎక్కడ నిధులు కేటాయించిన పరిస్థితే లేదు. ఇవాళ తెలంగాణకు నిధులు రాలేదని గగ్గోలు పెట్టే ఇదే మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇవాళ వెనుకబడ్డ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలకు ఎన్ని డబ్బులు కేటాయించారో చెప్పాలి. ఇప్పుడు కేంద్రం రాష్ట్రాల పేర్లు ఉటంకించలేదని చెప్తున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అంశం కనబడట్లేదు. కొత్త పింఛన్ల విషయంలో గురించి 4000 పెన్షను, వృద్ధాప్య పెన్షను, 6000 రూపాయల వికలాంగుల పెన్షన్, దీని గురించి ఊసే లేదు. ఎక్కడ కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఆ రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబాన్ని నిర్ధారిస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. కేవలం 6000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి వీళ్ళు డంకా బజాయించుకుంటున్నారు, ఒక ప్రసన్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఈ విషయాలన్నింటినీ గుర్తిస్తారు. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా ఈ విషయాలన్నీ ఉటంకించి ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.